తెలంగాణ రాష్ట్రంలో బయట అడుగు పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళా నేను బయటికి రా, ఇప్పటిదాకా మా సోదరి అని చెప్పింది, మళ్ళీ అన్నాను కూడా అనొద్దని చెప్పేసి, చింతపండు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు, నీ ఒళ్ళు చింతపండు చేయాలని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా సిగ్గుచేటుగా ఉంది. ఈ రోజు నీ ఇంట్లో ఒక చెల్లె ఉన్నది, నీ చెల్లె కూడా ఒక ఉద్యోగం చేస్తుంది, నీ చెల్లె కూడా ఒక యూనియన్ లీడర్ గా ఉంది. నీ చెల్లెని కూడా మరి ఎంతమంది ఎన్ని మాటలు అంటారు అనుకోండి. మేము అనం, మా నాయకురాలు మాకు అలా నేర్పించలేదు, మాకు ఈ సమాజం అలా నేర్పించలేదు. మేము చాలా గౌరవంగా మాట్లాడతాం. మీ కుటుంబ సభ్యులని మేము దూషించాలని కాదు. నువ్వు అన్న మాట నీ ఇంట్లోకి వెళ్ళి నీ తల్లిని, నీ భార్యను, చెల్లెను అడుగు. వాళ్ళని మాట కరెక్టా? మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పదం వాడుతున్నారా? గత 50, 60, 70 సంవత్సరాల కింద చూసుకున్నా కూడా ఈ మాట ఎవరైనా మాట్లాడుకున్నారండి? గ్రామీణ ప్రాంతంలో చూడండి. ఈ రోజు నువ్వు అన్న కదా బీసీ కులాలలో మాట్లాడుకునే, బీసీ కులాల పట్టు చర్చ పెడదాం. బీసీ కులాలు ఇలాంటి మాట ఎక్కడ మాట్లాడరా? నువ్వు అన్న నీ మున్నూరు కాపు బిడ్డవి, నేను కూడా నీ మున్నూరు కాపు బిడ్డని, నేను కూడా బీసీ బిడ్డని. నీకు ఓటేసినటువంటి నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేను కూడా ఒక పట్టభద్రుడు, నీకు ఓటేసినటువంటి మేము కూడా ఒక అభ్యర్థి వరంగల్ జిల్లా. ఈ విధంగా నేను ఇన్ని రకాలుగా నేను అడుగుతున్నా. మున్నూరు కాపు కులాలల్లో ఈ మాట ఎవరన్నా మాట్లాడుతున్నారా? మున్నూరు కాపు కులాలలో చాలా సిగ్గుచేటుగా ప్రవర్తిస్తున్నారు.